నువ్వే నేను. నువ్వు నేనేనా? అవును, నువ్వు నేనేనా? నేనే. నువ్వే. మేడం ఆమె ఏమనుకున్నా సరే నేను పెళ్లి చేసుకొని తీరుతాను మేడం, అంతే. ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆ అమ్మాయి ఉండలేదు. ఈ మా ఇద్దరిలో ఎవరు లేకుండా చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం మేము. నీకు అతనే కావాలంటే తల్లి చచ్చిపోయిందని చెప్పేసి అందరు నలుగురిలో చెప్పేసి వెళ్ళిపో. సారీ మేడం, మీరు ఏమని అనుకోండి మేడం. సారీ నాకెందుకు చెప్తున్నావమ్మా? తను లేకుంటే నేను బతకలేను మేడం, ప్లీజ్. అంటే ప్లీజ్ మేడం, ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం. నేను ఈ అమ్మాయిని విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. బాగున్నావా, ముద్దుగున్నావు, మంచి డ్రెస్ చేసుకున్నావు, ఇదేనా లవ్ అంటే? నీకెంత వస్తుంది నెలకి జీతము? 12,000. 12,000తో అమ్మాయిని ఎట్లా చూసుకుంటావమ్మా? ఏం చేస్తాడు పెళ్ళాక? పిల్లలు ఉడితే బాధ్యత పెరుగుతుంది. ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏంటి? కాలేజ్ లో వచ్చిపోయే పిల్లల్ని ప్రేమించమ్మనా? ఆ పిల్లల్ని నడుకోవాలని మాకు ఉన్నదా ఏంటి? నమస్తే, వెల్కమ్ టు మ్యారేజ్ ఎఫైర్ డైవర్స్ మ్యాచ్ షో. ఈరోజు మనల్ని ఒక జంట అప్రోచ్ అయ్యారు. వాళ్ళ పెళ్ళి మ్యాచ్ షోలోని చేయమని అడుగుతున్నారు. మరి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎక్కడున్నారు, ఏంటి, ప్రేమించుకున్నారు, పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదా, ఎందుకని మన ప్రోగ్రామ్కి అప్రోచ్ అయ్యారు అనేది వాళ్ళ మాటల్లోనే. నమస్తే వెంకటేష్. నమస్తే మేడం. మీ పేరు? నమస్తే మేడం, నా పేరు శ్రావ్య మేడం. నమస్తే శ్రావ్య. తను నేను చాలా గాఢంగా ప్రేమించుకున్నాను. అదే ప్రేమించుకుంటున్నారు, కానీ అసలు ఎక్కడ మొదలైంది మీ ఇద్దరు ప్రేమ? ఎన్ని ఏళ్ళు అవుతుంది అనేది చెప్తే కదా. ఒక 4 years అవుతుంది మేడం. 4 years నుంచి లవ్ చేసుకుంటున్నారు? అవును మేడం, మేము కాలేజ్ లో ప్రేమిస్తున్నాం మేడం. కాలేజ్ లో లవ్ చేసుకున్నారు. ఓకే, అంటే సీనియరా మీకు? సీనియర్. ఓకే, అంటే ల్యాబ్ టెక్నీషియన్ మేడం. పక్కన ల్యాబ్ ఉండేది. ఎవరు ల్యాబ్ టెక్నీషియన్? తను. మీరు ల్యాబ్ టెక్నీషియన్. మీరు కాలేజ్ లో చదువుకుంటున్నారు. ఏం చదువుకుంటున్నారు అప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే. అలా క్లాసెస్కి వస్తారు కదా మేడం ల్యాబ్ టెక్నీషియన్గా. అలా వచ్చినప్పుడు చూసినప్పుడు నేను ఇష్టపడ్డాడు మేడం. ఇష్టపడ్డాను. అలా కొద్ది రోజులు ఆ అమ్మాయిని ఫాలో అవుతూ అమ్మాయికి మెసేజ్ పెడుతూ. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు అమ్మాయి. మీరే ప్రపోజ్ చేశారు? నేనే ప్రపోజ్ చేశాను మేడం. ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు, నా లవ్ యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా అలా కొంచెం నువ్వంటే నాకు ఇష్టం అని నేను నా మనసులో ఉన్న మాటని నేను బాగా వ్యక్తం చేస్తే అప్పుడు ఒక 3 నెలలకు ఏమో ఓకే అని అర్థమైనట్టు చెప్పింది. ఫస్ట్ మీరు ఎందుకు ఒప్పుకోలేదు? తను మా అమ్మకు భయపట్టి ఒప్పుకోలేదు మేడం. నేను ఇంట్లో మీరు మీ అమ్మకి భయపడ్డారా? మేడం, ప్రాబ్లమ్స్ మా ఇంట్లో అని. ఓకే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు అని చెప్పి మీ అమ్మకి భయపడి. అది ప్రతి ఆడపిల్లకు ఉంటుంది, ఇంకా తల్లిదండ్రి అంటే భయం. ఆ భయం లేకపోతే ఆశ్చర్యపోవాలి. కానీ వెరీ గుడ్. కానీ 3 months కి అయితే ఒప్పుకున్నారు. రైట్. ఓకే. అలా ఒప్పుకున్న తర్వాత మేము లవ్ స్టార్ట్ చేయడం జరిగింది మేడం. కలిసి ఫోన్ లో బయట తిరిగేవాళ్ళం, ఫోన్ లో మాట్లాడుకునే వాళ్ళం. ఫోన్ ఇచ్చారా నీకు? అప్పటికి ఫోన్ ఉందా నీ దగ్గర? డిగ్రీలో ఉన్నది మేడం. ఉంది, మాట్లాడుకునే వాళ్ళు. అప్పుడు మీ అమ్మ ఏం అబ్జెక్షన్ చెప్పేది కదా? నీకేం భయం వేసేది కదా? మామూలుగా అంటే మా అమ్మతో మాట్లాడాలని చెప్పేసి ఫోన్ ఇచ్చింది మా అమ్మ. ఎవరితో? మా అమ్మ ఫోన్ మాట్లాడొచ్చు కదా అని చెప్పేసి ఇచ్చింది. మామూలుగా అయితే మీ అమ్మనే ఇచ్చేవారా ఫోన్? మామూలుగా నేను రిక్వెస్ట్ చేసి ఇచ్చింది తను. నువ్వు రిక్వెస్ట్ చేస్తే మీ అమ్మగారు ఇచ్చారు ఫోన్. ఓకే, ఫ్రెండ్స్ తో మాట్లాడాలి అట్లా చెప్తే ఇచ్చేవారు. ఓకే, మీకంటూ పర్సనల్ గా ఫోన్ లేదు? గుడ్. ఓకే. అయితే అప్పుడు ఫోన్ లో వీడియో కాల్ అట్లా ఎప్పుడు midnight 12, 1, 2 దాకా కూడా మాట్లాడుకునే వాళ్ళం. అంత రెస్ట్రిక్ట్ చేసి వాళ్ళ ఇంట్లో రాత్రి 12, 1 అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ పడుకున్నాక వేరే రూమ్ లోకి వచ్చి మాట్లాడేది. అట్లా వాళ్ళ అమ్మకి తెలియకుండా మాట్లాడుకునే మేనేజ్ చేసి. ఇంకా అట్లా మేము ఇంకా బయట తిరగడం, ఇంకా కొంచెం నేను సడన్ గా వాళ్ళ ఇంటికి కూడా వచ్చి నేను
వాళ్ళ అమ్మని పరిచయం చేసుకోవాలని కూడా నేను అడిగాను నేను. లంచ్ అయితే మా అమ్మ అంటే నాకు భయం, నువ్వు అట్లా వస్తే నాకు ఇబ్బంది అవుతుంది అని అంటే, నేను ఎప్పటికైనా ఇంటికి రావాల్సిన వాడినే కదా, నేను వస్తే తప్పే ఉంది అని నేను అన్నాను. నేను లేదు మా అమ్మ అంటే నాకు భయం, వద్దు రావద్దు అని చాలా ఫోర్స్ చేసింది. అయితే నేను ఒకసారి అయితే నేను వస్తాం అనుకుంటున్నానని చెప్పేసి ఒకసారి ఇంటికి వెళ్ళాను. నేను ఇంటికి వెళ్తే వాళ్ళమ్మ ఎవరు అబ్బాయి నువ్వు అని చెప్పేసి అడిగింది. అడిగితే ఇట్లా ఫ్రెండ్ అని చెప్పాను. ఫ్రెండ్ నాకు మా బెస్ట్ ఫ్రెండ్, ఒకసారి మీతో సరదాగా అట్లా మాట్లాడదామని వచ్చాను నేను అని చెప్పాను. అట్లా లంచ్ కి చీపురు తిరిగేసిందా? లేదు మేడం, చీపు తిరిగేలేదు. వాళ్ళ అమ్మ గురించి మొత్తం విలన్ గా చెప్తుంది, కానీ బేసిక్ గా ఏ మిడిల్ క్లాస్ ఇంట్లో అయినా తల్లిదండ్రి అట్లానే స్ట్రిక్ట్ గా ఉంటారు. డెఫినెట్ గా అలౌ చేయరు, ఫోన్స్ అలౌ చేయరు, మగపిల్లలతో ఫ్రెండ్షిప్ అలౌ చేయరు. బాయ్ ఫ్రెండ్ కి ఎందుకు అమ్మా అని చెప్పేసి ఉన్నది, వద్దన్నది. అంటే లంచ్ కి పిలుస్తాను మమ్మీ అని చెప్పేసి అన్నాను. లంచ్ కి పిలుస్తా అని చెప్పావు నువ్వు? ఓ అంటే ఇంతకు ముందు కూడా నా గురించి విన్నారంట వాళ్ళ అమ్మగారు. ఎట్లాగా? అంటే కాలేజీలో కొంచెం డీసెంట్ గా ఉంటాడు, కొంచెం మంచోడు అని విన్నారంట. మరి ఎట్లా అంటే ల్యాబ్ టెక్నీషియన్ అని తెలీదు, నీ ఫ్రెండ్ అని తెలుసు. అది కోఎడ్ కాలేజా? అవును మేడం, కో ఎడ్యుకేషన్ కాలేజ్. సో ల్యాబ్ టెక్నీషియన్ అని తెలీదు, ఫ్రెండ్ గానే పరిచయం చేసావు ఇంట్లో. మరి ఇంత పెద్ద పిల్లడు ఎట్లా నీకు కాలేజ్ లో ఫ్రెండ్? మీ క్లాస్ ఎలా చదువుతున్నారు అని అడగలేదా మీ అమ్మ? తన అవన్నీ అబ్జర్వేషన్ చేయలేదు మేడం. అంత అబ్జర్వ్ చేయలేదు. చదువుకున్నారా? అమ్మగారు చదువుకున్నారా? చదువుకుంది మేడం. నాన్న చనిపోయాడు. నాన్న చనిపోయారు. ఓకే. ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ ఎవరైనా ఉన్నారా? తమ్ముడు చనిపోయాడు. తమ్ముడు ఉండేవాడు, చనిపోయాడా? అంటే ఇప్పుడు ఒక్కతే అమ్మాయివి నువ్వు? ఓ, అందుకే అంత ప్రొటెక్టెడ్ ఉన్నారు మదర్. రైట్, ఓకే. ఇట్స్ క్వైట్ కామన్, ఎవరైనా అలానే ఉంటారు. ఇంకున్నది ఒక్కదానివి, నిన్న జాగ్రత్తగా చూసుకోవాలి. అదే కదా మేడం. ఓకే. ఇంకా అలాగా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం అయితే జరిగింది మేడం. వెళ్ళాను. వాళ్ళ అమ్మగారు నన్ను క్వశ్చన్లు వేశారు. అంటే ఎక్కడ ఉంటావు, ఏం చేస్తుంటావు, మీ అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, ఎన్ని సంవత్సరాల నుంచి ఆ కాలేజీలో పనిచేస్తున్నావు నువ్వు, మా అమ్మాయి ఎలా పరిచయం, ఇలా అడిగారు. నేను చెప్పాను. నేను ఒక్క నిమిషం ఆగు. వాళ్ళ అమ్మ నాన్న ఎక్కడ ఉంటారు తెలుసా నీకు? తెలియదు మేడం. తెలీదు. ఓకే. ఏం చేస్తుంటారు వాళ్ళ నాన్నగారు? క్యాజువల్ గా నేను అడగలేదు అని చెప్పలేను. 4 years నువ్వు ఎప్పుడూ అడగలేదు, కానీ మీ అమ్మగారు ఎందుకు అడిగారు? సేఫ్ కోసం. అంటే అమ్మాయి కదా మేడం. మరి నీకు లేదా? ఓకే. నువ్వు చెప్పలేదా ఎప్పుడు? మీ ఇంటి గురించి డిస్కషన్ రాదా? అంటే ఆ అమ్మాయి ఎప్పుడు అడగలేదు, నేను కూడా చెప్పలేదు మేడం. అంటే ఎప్పుడు నాకు ఇష్టం, నేనంటే నీకు ఇష్టం, ఎక్కడికి వెళ్దాము, ఎక్కడ కూర్చుందాము, ఎక్కడ తిందాము, ఇదే మాట్లాడుకునే వాళ్ళ? ఫ్యామిలీస్ గురించి మాట్లాడుకోరా? లవ్ అంటే ఏంటి అంటే ఎంతసేపు మీ ముఖాలు ఇద్దరు చూసుకుంటూ బాగున్నావా, ముద్దుగున్నావు, మంచి డ్రెస్ చేసుకున్నావు, ఇదేనా లవ్ అంటే? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ కనుక్కునేది లేదు? సారీ మేడం. సారీ నాకెందుకు? నీ లైఫ్ ఏమైనా పాడైతే అప్పుడు ఎవరికి సారీ చెప్తావు? నువ్వే కదా బాధపడేది. తన గురించి ఆలోచించాను నేను, ఎందుకంటే తన గురించి మనస్తత్వం బాగుందని చెప్పేసి అదొకటే ఆలోచించాను. అమ్మా, ఇవాళ రేపు ఎన్ని చూస్తున్నావు? ఇవాళ బాగున్నాడు, ఇంకో గంటకు బాగుండడు. తన మనస్తత్వం నచ్చింది. డిగ్రీ అంటే నువ్వేం చిన్న పిల్లవి కాదు, అర్థమైందా? మరి అయితే ఇంకా అలా లవ్ జర్నీ జరిగింది మేడం. ఇంకా ఒకరోజు నేను వాళ్ళ అమ్మగారితో మాట్లాడతాను, మీ అమ్మగారితో మాట్లాడతాను, నేను మన ప్రేమ విషయం చెప్తాను అని చెప్పేసి చెప్పాను మేడం. ఆ అమ్మాయి అయితే ఫస్ట్ ఒప్పుకోలేదు. తర్వాత కొంచెం నేను బతిలాడగా కొన్ని రోజులకి ఒప్పుకుంది. ఇంకా అప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్తే రా బాబు అని చెప్పి కూర్చోమని చెప్పింది. అంటే నేను మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పి నేను ఇంకా చెప్పాను మేడం. నేను మీ అమ్మాయి ప్రేమించుకుంటున్నాము, ఇట్లా మీ అమ్మాయిని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకుంటే మా అమ్మ నాన్న కూడా తీసుకొస్తాను, ఒకసారి కూర్చొని మాట్లాడి సాంప్రదాయకంగా పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను మేడం నేను అని చెప్పాను. నేను మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా? మా ఇంట్లో వాళ్ళకి చెప్పారు కానీ ఒప్పుకోలేదు మేడం. ఒప్పుకోలేదు. మరి మీ ఇంట్లో వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుందాము అని అంటే మాట్లాడేదానికి వచ్చే వాళ్ళు అంటే ముందు వాళ్ళ అమ్మని ఒప్పించాక మీ ఇంట్లో చెప్తారు. వాళ్ళ అమ్మని ఒప్పించిన తర్వాత అప్పుడు మా అమ్మని ఒప్పించి వెళ్ళి మాట్లాడదామని అనుకున్నాను మేడం. మీరు ఎంతమంది? నేను ఒక్కడే మేడం. మీరు ఒక్కళ్ళే? సో అలా అనుకున్నాను. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ కొంచెం రిస్ట్రిక్ట్ చేస్తుంది మేడం. మా అమ్మాయి వంట రాదు, నువ్వు వంట మనిషిని పెట్టుకో, మా అమ్మాయి పని చేయదు, పని మనిషిని పెట్టుకో, మా అమ్మాయికి ఎక్కువ పని చెప్పొద్దు, మా అమ్మాయిని నేను చాలా సుకుమారంగా పెంచాను, గారాబంగా పెంచాను, నువ్వు ఇలా చూసుకో అలా చూసుకో,
బయటికి ఎక్కడికైనా పంపించదు, ఇంటికి రావాలంటే ఎప్పుడు కావాలి వచ్చినప్పుడు మా అమ్మాయి మా ఇంటికి రావాలి అని ఇలా చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టింది మేడం. ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే ఇబ్బంది అవుతుంది కదా మేడం. పెళ్లికి ఒప్పుకోలేదా, ఒప్పుకుందా ఆవిడ? ఇంతకి పెళ్లికి ఒప్పుకుంది, ఒప్పుకున్నా కానీ ఇవన్నీ ఫస్ట్ చెప్పారు, రిస్ట్రిక్షన్స్ పెట్టారు. ఓకే. దానికి నేను అలా ఎలా కుదురుతుంది అంటే, పెళ్లి చేసుకున్నాక ఇంట్లో పనులన్నీ పంచుకోవడం అనేది కామన్ కదా, అది మీరు చెప్పడం రైట్ కాదు కదా అని చెప్పాను నేను. లేదు, నేను మా అమ్మాయిని అలాగే పెంచాను, నేను ఇంకొక ఇంటికి పంపించేటప్పుడు కూడా మా అమ్మాయి అలాగే ఉండాలని అనుకుంటాను కదా నేను అనండి. అది ఇప్పుడు మీరు కూడా ఇంకొక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే కదా అంటే, మీరు కూడా మీ ఆయన కానీ వాళ్ళు కానీ అవతల పక్కింట్లో వాళ్ళు కానీ అట్లా రిస్ట్రిక్షన్స్ పెడితే ఈ రోజు మీరు కాపురం చేసే వల్ల మీరు ఇట్లా వచ్చి పెళ్ళి అయ్యేది అసలు మీకు అసలు అని చెప్పాను నేను. ఏమో నాకు అదంతా తెలియదు, నేను మా అమ్మాయిని అయితే నేను ఇలాగే పెంచుకున్నాను, నేను ఇలాగే ఉండాలనుకుంటున్నాను అని చెప్పేసాను. అయితే నాకు వాళ్ళ అమ్మతో కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది మేడం నాకు. ఏమా ఇక్కడ నేను ఒక్కసారి మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నాను. ఇప్పుడు అమ్మాయి నీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలీదు, నీకు ఎంత వస్తుంది నెలకి జీతము? నాకు 12,000. 12,000? 12,000? అవును మేడం. 12,000తో అమ్మాయిని ఎట్లా చూసుకుంటావమ్మా? మేడం ఫ్రీ టైంలో నేను ఆటో తొక్కుతాను మేడం. ఆటో తోలుతావా? అవును మేడం. ఒక ఫ్యామిలీని నడిపించడానికి, అంటే ఆ జాబ్స్ గురించి నేను అనట్లేదు. ఇప్పుడు ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్న ఒక కాలేజ్ లో ఒక మంచి ఫ్యూచర్ ఉండాలి, ఇదే కాదు కదా. ఎన్ని రోజులని ఆటో తోలుతావు? ఒంట్లో ఓపిక ఉండొద్దు? నేను ఆ పనికి నేను తప్పుగా చెప్పట్లేదు, కానీ లైఫ్లో సెటిల్ అవ్వాలి, డబ్బులు సంపాదించుకోవాలి, ఇంకో పర్సన్ మీ మీద డిపెండెంట్ అవుతారు, తర్వాత ఫ్యామిలీ పెద్దదవుతుంది, పిల్లలు వస్తారు, ఈ డబ్బులతో కాదు కదా. ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఫ్యూచర్ అంటే ప్రస్తుతానికి ఏం అనుకోవట్లేదు మేడం, కానీ ప్రేమ పెళ్ళే పరమావధి అని అనుకున్నారా? ప్రస్తుతానికి అయితే అలాగే అనుకుంటున్నాం మేడం. ప్రస్తుతానికి అలానే అనుకుంటున్నారు, ఏం క్లారిటీ లేదు, థాట్ ఆఫ్ క్లారిటీ ఏం లేదు. నువ్వేంటమ్మా, నువ్వేంటి డిగ్రీతో ఇక్కడ ఆపేద్దాం అనుకుంటున్నావా కాలేజ్? ఇంకా చదివేది ఆలోచన ఏమైనా ఉందా? లేదు మేడం, పెళ్లి చేసుకుంటే ఆపేద్దాం అనుకుంటున్నా. పెళ్లి చేసుకుని ఆపేద్దాం అనుకుంటున్నావు, మరి ఇంకా నేను ఎందుకు చదివించింది మీ అమ్మ ఇన్ని రోజుల నుంచి కష్టపడి? ఎందుకు చదివించింది? మీ అమ్మకి ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఆధారం ఏంటి? ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆమె ఏమైనా చేస్తుందా? మేమే చూసుకుంటాం మేడం. మీరే చూసుకుంటారా? మేము అంటే పెళ్లి చేసుకున్నాక తను. పెళ్లి చేసుకున్న తర్వాత సరే, ఇప్పుడు ఎవరు చూసుకుంటున్నారు? ఇప్పుడు మీ ఇద్దరికి రోజు గడవాలి అని అంటే కనుక, తిండి తినాలి అని అంటే ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఎలా సాగుతుంది అని అంటే? మా అమ్మ జాబ్ చేస్తుంది మేడం. ఏం జాబ్ చేస్తుంది? ఇంట్లో పనికి వెళ్తుంది. ఇంట్లో పనికి వెళ్తూ నిన్ను డిగ్రీ చదివిస్తుంది, నువ్వేమో ఫైనల్ ఇయర్ లో ప్రేమ అని చెప్పి తిరుగు, పెళ్ళయ్యాక ఉద్యోగం మానేస్తావు. ఇందుకేనా మీ అమ్మ కష్టపడి సంపాదించి నిన్ను చదివించింది? బుద్ధి లేదు నీకు ఇంతనన్నా? నువ్వేం చిన్న పిల్ల కాదు కదా. మళ్ళీ మా అమ్మ స్ట్రిక్ట్, మా అమ్మ ఇట్లా అంటుంది అట్లా అంటుందని అదేదో మీ అమ్మని విలన్ చేసి చూపిస్తున్నా. మీ అమ్మ కరెక్ట్ గా ఉంది, నిన్ను కరెక్ట్ వేలోనే పోషిస్తోంది, పెంచుతోంది. నువ్వు తప్పుగా ఉన్నావు. కనీసం బాధ్యత లేదు, అబ్బాయి ఏంటి అని ఇవాళ రేపు ఇవాళ ప్రేమ అంటున్నారు, రేపు పని కానిచ్చుకుంటున్నారు, ఎల్లుండి వెళ్ళిపోతున్నారు. ఎలా ఉంది కాలం చూడట్లేదా? చదువుకున్న దాన్ని కాదా? అర్థం చేసుకుంటది కదా మమ్మీ కదా. ఏంటి అర్థం చేసుకునేది? ఏంటి ఎంత ఇమ్మెచ్యూర్ ఉన్నారంటే, సగ్గము మీ వల్లనే లైఫ్ అంతా స్పాయిల్ అవుతుందమ్మా. అసలు ఆడపిల్లలండి ఎంత మెచ్యూర్డ్ గా ఉండాలి, ఎంత బాగా ఆలోచించాలి. అక్కడ తల్లి ఒక్కతుంది, తమ్ముడు చనిపోయాడు, తండ్రి చనిపోయాడు, తల్లి ఒక్కటి ఇళ్లలో పని చేసుకుంటుందని చెప్తున్నావు. నువ్వు ఎట్లా ఉండాలి అసలు? ఒక మగపిల్లాడిలాగా ఉండాలి. అందుకే భయపెట్టాను మేడం, ఫస్ట్ ఒప్పుకోలేదు, తనే రిక్వెస్ట్ చేస్తూ. ఆ అమ్మాయి తప్పేం లేదు మేడం, నేనే అమ్మాయికి ప్రామిస్ తప్పే ఉంది కదా మేడం. నేను ఎలాగైనా సరే జాబ్. ల్యాబ్ టెక్నీషియన్ అంటే ఏంటి? కాలేజ్ లో వచ్చిపోయే పిల్లల్ని ప్రేమించమ్మనా? అది అనుకోకుండా అలా జరిగింది మేడం. ఏంటి అనుకోకుండా జరిగేది? మళ్ళీ 12,000 వస్తుంది అంటున్నావు. అక్కడ ఆ పిల్లకేమో ఇంట్లో తండ్రి లేడు, తమ్ముడు లేడు, ఆ పిల్ల ఒక్కతే ఉంది, డిగ్రీ చదివించింది వాళ్ళమ్మ. అబ్బాయి ఏమో ఇప్పుడు కాలేజ్ మానేస్తా అని అంటుంది. ఏమనుకుంటున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు మీరు డెసిషన్స్ తీసుకుంటే అయిపోతుంది అనుకుంటున్నారా? మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లి చేయాలా మేము మీకు? ఎందుకు వచ్చాను ఇక్కడికి? ఏం చెప్పావు ఇందాక నేను ఫస్ట్ అడిగితే? మీరు ఒప్పుకుంటారేమో అని వచ్చాము. మేము ఒప్పుకునేది ఏంటి? మేము వచ్చి చూసుకుంటామా తర్వాత? నీ పిల్లల డైపర్లు నేను కొనిస్తానా? మా టీం వాళ్ళు కొనిస్తారా? ఆ కెమెరామెన్ కొనిస్తాడా? నేను కూడా ఏదో జాబ్ చేస్తాను కదా మేడం. మరి ఇందాక అన్నావు కదా చదువు మానేస్తా అని.
చదువు మానేసి నన్ను ఉద్యోగం చేసే కెపాసిటీ ఉంటుందా? ప్రేమ ఇదే కదా పరమావధి అని అన్నాడు ఇప్పుడే అబ్బాయి. మేడం ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం. నేను ఇష్టము, ఎలాగైనా ప్రేమ ఉంటే సరే చాలా. కాదు మేడం, నేను ఎలాగైనా నేను జాబ్ చేసినా ఎట్లయినా అమ్మాయిని బాగా చూసుకుంటాను అన్న నమ్మకం ఆ అమ్మాయికి ఉంది. సో ఆ అమ్మాయి నన్ను నమ్మింది, నేను ఆ అమ్మాయిని నమ్ముతున్నాను. ఆ అమ్మాయి నేను జాగ్రత్తగా చూసుకుంటాను, ప్రేమగా చూసుకుంటాను అనే నమ్మకం నాకు ఉంది మేడం. ఈ నమ్మకం మీదనే మేమిద్దరం ఒకటయ్యాము. మేమిద్దరం నమ్మకం మీదనే ఒకటయ్యి జీవితాన్ని నడుపుతాం మేడం. అది మరైతే ఇంకా టైం ఉంది కదా, ఉద్యోగం చేయొచ్చు కదా. ఇంకొంచెం ఉద్యోగం వేరే మంచిది చూసుకొని చదువుకొని, గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఎన్ని లేవు మేడం. ట్రై చేస్తున్నాను మేడం. నేను అంటే ఇప్పుడు ఒక పని చేస్తున్నట్టు డబ్బులు వస్తాయి కదా మేడం, నేను ఏదైనా పని చేయడానికి వచ్చేది. నువ్వు పనే చేస్తుంటే ఎప్పుడు నీ కెరియర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తావు మేడం ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండరు కదా మేడం. అదే నేను అంటున్నాను, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు. ఒక ఆడపిల్ల జీవితం నీ మీద ఉంది, నీ ఫ్యామిలీ తెలీదు, నువ్వు సరైన ఉద్యోగం లేదు, ఎలా? తనే పెళ్ళైనాక చేస్తాడు మేడం. పెళ్ళయ్యాక చేస్తాడా? ఏంటి చేసేది? ఏం చేస్తాడు పెళ్ళయ్యాక? పిల్లలు ఉడితే బాధ్యత పెరుగుతుంది, తను చేస్తాడు. పెళ్ళయ్యాక పిల్లలు పుడితే అప్పుడు బాధ్యత తెలుస్తుందా? అంటే ఇప్పుడు పెళ్లి మీరు పిల్లలు పుట్టడం కోసం, బాధ్యత తెలియడం కోసం చేసుకుంటున్నారా? ఆ అందరూ ఏం మాట్లాడుతున్నావమ్మా? నీకు అసలు ఇంత కూడా మెచ్యూరిటీ లేదు. మేడం ఆ అమ్మాయిని ఏమనకండి మేడం, ఆ అమ్మాయి తప్ప. ఏమవుతుంది అమ్మాయినంటే? ఇట్లాంటి అమ్మాయిల వల్లనే ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయి. మళ్ళీ మోసపోయాము, గవర్నమెంట్ కాపాడాలి, పోలీసులు ఏం చేస్తున్నారు, ఇలాంటివి మాట్లాడతారు. బుద్ధుండాలి కొంచెమన్నా చదివిస్తున్నప్పుడు. మేడం అందరు చేసేది మేము చేస్తున్నాం మేడం, తప్పేమో చెప్పండి. అందరు చేస్తున్నదే మీరు చేస్తున్నారు, మీలాంటి వాళ్ళు ఇంకో 10 మంది చేస్తున్నారు చూసి. ఇది ఉట్టి కాదు, షో ప్లే అవుతుంది తెలుసా సోషల్ మీడియాలో. మేడం ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం మేడం. నేను ఈ అమ్మాయిని విడిచి నేను ఒక్క క్షణం ఉండలేను. ప్లీజ్ మేడం, ఏదో రిక్వెస్ట్ చేస్తున్నాం మేడం, మీరే ఏదో నేను ఎలాగైనా సరే నేను ఆ అమ్మాయిని బాగా చూసుకునే బాధ్యత నాది మేడం. ప్రామిస్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకో. ప్రామిస్ చేస్తున్నాను మేడం. మేడం ఆ అమ్మాయి లేకుండా నేను ఉండలేను, నేను లేకుండా ఆ అమ్మాయి ఉండలేదు. ఈ ఇద్దరిలో ఎవరు లేకుండా చచ్చిపోవాలని డిసైడ్ అయిపోయాం మేము. చచ్చిపోయి ఏం సాధిస్తావు? అందుకేనా కానీ పెంచేది మిమ్మల్ని? చచ్చిపోవడానికేనా? అదొచ్చి ఇక్కడ నువ్వు చెప్పాలా? ఇది మేము రికార్డ్ చేయాలా? మాకేం పని లేదు అనుకుంటున్నావా? మేడం అది కాదు మేడం, ఒక మాట. చచ్చిపోయేది ఇక్కడికి ఎందుకు వచ్చావు? ట్యాంక్మెంట్కి వెళ్ళేది ఉండే డైరెక్ట్ గా. సారీ మేడం, మీరు ఏమని అనుకోండి మేడం. సారీ నాకెందుకు చెప్తున్నావమ్మా? తను లేకుంటే నేను బతకలేను మేడం. ప్లీజ్ మా మమ్మీని మీరు ఎట్లా ఒప్పించాలి మేడం, ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం. అయినా మేడం మీరు పెళ్లి చేస్తారని మీ సహాయం కోరొస్తే మీరు ఇట్లా అరిస్తే ఎట్లా మేడం? ఏమా ఇప్పటిదాకా పెళ్లిళ్ళు చేసామా షోలో? మరి ఫస్ట్ నుంచి నేనే ఉన్నాను. ఇంకెవరికైనా పెళ్లి చేశారా మీరు? పెళ్ళని కాదు కానీ మేడం, మా మమ్మీకి ఒప్పిస్తారని చెప్పేసి వచ్చాం మేడం. మేము ఏదో హెల్ప్ జరుగుతుంది అని చెప్పి. హెల్ప్ ఏ విధంగా హెల్ప్ చేస్తామమ్మా? మీ దండలు మార్చుకుంటారు, మీ దండలు మీరే తెచ్చుకుంటారు. ఓకే మేడం, సారీ మేడం. మీరు ఇక్కడ కాదు రావాల్సింది, ఏ ఆర్య సమాజ్కో లేకపోతే ఇంకెక్కడికో వెళ్ళాలి, పోలీస్ స్టేషన్ కో వెళ్ళాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ పెళ్లి చేయమంటే ఇలాంటి షోస్ లో పెళ్లి చేస్తారా? ఏమన్నా అనుకోండి మేడం, ప్లీజ్. నువ్వు ఆగమ్మా, ఇవి చాలా చూసాను. కూర్చో, నువ్వు కూర్చో, కూర్చో ఫస్ట్. ప్రతి ఒక్కళ్ళని కాళ్ళ మీద పడమని మీరు చెప్తారా లేకపోతే వాళ్ళే పడతారా? నాకు అర్థం కాదు. ఇదేదో ఆ ఈవెంట్ లో చేరినట్టుంది. సినిమా స్టార్స్ రాగానే వాళ్ళు కాళ్ళ మీద పడిపోతూ ఉంటారు కదా, ఉరుక్కుంటూ వచ్చి. అలానే చేస్తున్నారు మీరు కూడా. ప్లీజ్ మేడం, రిక్వెస్ట్ చేస్తున్నాను మేడం, ప్లీజ్. ఇప్పుడు ఏంటి, మీ అమ్మగారిని ఒప్పించాలి. ఇప్పటిదాకా నేను ఇంత ఎందుకు వచ్చాను తెలుసా? నిజంగా మీరిద్దరు ఎప్పటికీ ఇలానే ఉంటారా లేదా అని కనుక్కోవడానికి. ఓకే మేడం, ఉంటాం మేము. ఉంటారు కదా? నమ్మకం ఉంది డెఫినెట్ గా. అమ్మాయికి ఏమైనా అయినా నీ బాధ్యత, నీకేమన్నా అయినా అమ్మాయిది బాధ్యత. మీ ఇంట్లో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అమ్మాయిని ఏమన్నా అన్నా నీదే బాధ్యత. ఎవరు ఏం చేసినా నీదే బాధ్యత ఆ అమ్మాయిని. ఇంకొకటి మేడం, తన అడ్రస్ ఏది కేర్ ఆఫ్ లేకుండా నేను తను ప్రేమించాను. తన వల్ల కూడా నాకు ఎలాంటి జరగకూడదు అని చెప్పేసి అంటున్నాను. ఇక్కడ నమ్మకం ఉంది నాకు, కానీ నమ్మకం ఉన్నా కానీ ఇంకేంటమ్మా ఇదేం ట్విస్ట్? నమ్మకం ఉంది కానీ ఇంకెక్కడ నీకు అనుమానం? వాళ్ళ ఇంట్లో వాళ్ళ నుంచి ఏమైనా థ్రెట్ ఉంటుందనా? వాళ్ళు ఒప్పుకోలేదనా? నేను ఇప్పుడు అదే కదా అంటున్నాను. అమ్మాయికి ఏది జరిగినా నీదే బాధ్యత. నిన్నే అరెస్ట్ చేశారు ఏంటి, అర్థమైందా? ఈ విషయం మాత్రం నేను 100% నేను ప్రామిస్ చేస్తున్నాను మేడం. ఆ అమ్మాయికి ఏం కాకుండా చూసిన బాధ్యత నాది. నువ్వు? ఓకే మేడం, తన మీద గ్యారంటీ ఉంది, నమ్మకం ఉంది. తన మీద గ్యారంటీ నమ్మకం ఉంది కాదు, నువ్వు ప్రామిస్ చెయ్యి. ఇవాళ రేపు ఎంతమందిని చూడట్లేదు, అబ్బాయి సిన్సియర్ గా అమ్మాయి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోను మేడం ఖచ్చితంగా. అబ్బాయికి ఏం జరిగినా మీ వాళ్ళ తరఫు నుంచి కానీ నీ తరఫు నుంచి కానీ ఏం జరిగినా కానీ నీదే బాధ్యత. అర్థమైందా? మీ ఇద్దరు అసలు కొట్లాడుకోవద్దు. ఓకే? ఒకళ్ళ మీద ఒకళ్ళు చీ అంటే చీ అని అనుకుంటే ఇలా మాట్లాడుకోకూడదు. లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసిమెలిసి మంచిగా ఉండాలి. అర్థమైందా? రైట్. సో మీ అమ్మగారితో మాట్లాడదాం. ఫోన్ ఇది వచ్చారు, మదర్ని పిలిపించారు.
వాళ్ళ మదర్ వచ్చారు ఇక్కడికి, మరి చెప్పరేంటమ్మా అన్ని ఇంత నిదానంగా ఉంటారు. రైట్, పిలిపియండి. అసలు ఈ అమ్మాయిని చూస్తుంటే ఇవాళ రేపు మనం ఎన్నో వింటూ ఉన్నాము, సార్ట్ ఆఫ్ క్లారిటీ లేదు అస్సలు. ఏదో ప్రేమించేసాము అయిపోయింది, ప్రేమ ఆకర్షణ తప్ప ఇక్కడ వేరే ఏం లేదు అని అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ వీళ్ళిద్దరిని చూస్తే కనుక ఆ అట్రాక్టింగ్ ఒకళ్ళ మీద ఒకటి ఆ వయసులో కలిగేది ఉంటుంది చూసారా, అది తప్ప వీళ్ళిద్దరి మధ్య నిజంగా ప్రేమ ఉందా అంటే నాకైతే ఎందుకో డౌట్ అనే అనిపిస్తుంది. రండమ్మా. నమస్కారం మేడం, నా పేరు సత్యవతి. సత్యవతి గారు, మీ అమ్మాయి కాబోయే అల్లుడు అనొచ్చా? లేదు మేడం, నాకు అసలు ఇష్టం లేదు మేడం, నాకు ఈ పెళ్లి అసలు ఇష్టం లేదు. నాకు ఒక కూతురు ఒక బాబు మేడం. నాకు చిన్నప్పుడే మా హస్బెండ్ చచ్చిపోయాడు, నేను అలా ముద్దుగా పెంచుకున్నాను నా కూతుర్ని. ఇప్పుడు ఎవడో వచ్చిండు మాయ మాటలు చెప్పి నాకు వీడు కావాలి లేకపోతే నేను ఉండను అంటే నేను ఒప్పుకోను మేడం. నాకు ఒకటే కూతురు కాబట్టి నేను అలా ముద్దుగా పెంచుకున్నాను. నాకు ఇష్టం లేదు ఈ పెళ్లి, నాకు అస్సలు ఇష్టం లేదు. మరి ముందు ఎందుకు ఒప్పుకున్నారు? నేను అసలు ఇంటికి ఎట్లా రానిచ్చారు మీరు? అది ఏదో చెప్పింది మేడం, నేను నమ్మాను దాని మాట. దాన్ని అల్లారి ముద్దుగా పెంచుకున్న దానికి కూడా తెలుసు. అమ్మా ఇక్కడ ఆపండి, ఎవరైనా అల్లారి ముద్దుగానే పెంచుకుంటారు, మీరు ఒక్కరే కాదు. నేను చాలా కష్టాలు పడ్డా మేడం. వీళ్ళ చిన్నప్పుడే వాళ్ళ డాడీ చచ్చిపోయాడు, చాలా కష్టాలు పడి ఇండ్లలో పని చేసుకుంటూ పెంచాను. దానికి తెలియదా? అంత విశ్వాసం లేకుండా ఒకటి మాటలు విని ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతానంటే నాకు అదే ప్రపంచం అనే బతుకుతున్నా. అందుకే ఇప్పటిదాకా వాళ్ళిద్దరిని చాలా తిట్టాను నేను. అసలు నిజం తెలుసుకోవడానికి వాళ్ళిద్దరి మధ్యన అట్రాక్షన్ నిజంగా లవ్ ఉందా, కలకాలం వాళ్ళు ఉంటారా లేదా అని కనుక్కోవడానికి వాళ్ళిద్దరిని చాలా ప్రశ్నించాను, తిట్టాను, అన్ని అయ్యాయి. వాళ్ళిద్దరూ ప్రామిస్ చేశారు, వాళ్ళిద్దరూ మేము ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకుంటున్నాము, ఎవరికి ఏం కాకుండా మేము చూసుకుంటాము అని ప్రామిస్ చేస్తున్నాం. నాకు మాత్రం ఇష్టం లేదు మేడం, నా ప్రాణం పోయినా నేను వాళ్ళిద్దరిని యాక్సెప్ట్ చేయలేను. చెప్పండి. నాకు ఈ జనరేషన్ పిల్లల మీద నాకు నమ్మకం లేదు మేడం. ప్రేమ అని చెప్పేసి మోసం చేసి వెళ్ళిపోయారు కాలం ఇది. దానికి చెప్పిన అర్థం అవ్వట్లేదు. దానికి చిన్న పిల్ల, అది ఏం మాయ మాటలు చెప్పి ఏం చేశాడో గానీ మాయ, అది మొత్తం ట్రాప్ అయిపోయింది, అతని మాయలో పడిపోయింది. ఇప్పుడు నా మాట అసలు వినట్లేదు, అదే ప్రపంచం అని నేను బతుకుతున్నా. ఇప్పుడు నా మాట జవదాటి వెళ్ళి తనే కావాలంటుంది. మీరే నాకు ఏదన్నా ఒక సొల్యూషన్ చెప్పాలి మేడం, నాకైతే ఆ పెళ్లి ఇష్టం లేదు. ఇష్టం లేదు కరెక్టే అమ్మా. అయితే ఇప్పటిదాకా నేను మాట్లాడానని చెప్తున్నాను కదా, సో అబ్బాయి ఏమంటున్నాడంటే నాకు అమ్మాయి అంటే చాలా ఇష్టం, నేను ఎప్పటికీ అమ్మాయిని మంచిగా చూసుకుంటా, ఫ్యూచర్ కోసం ఫైనాన్షియల్ గా స్టేబుల్ అవ్వడం కోసం నేను వేరే ఉద్యోగం కూడా చూసుకుంటున్నాను అని అంటున్నాడు. పోయి ఒక కూతుర్ని ఆటో డ్రైవర్ కి ఇచ్చి చేస్తారా మేడం చెప్పండి? పిల్లల భవిష్యత్తు బాగుండాలని చదివాడు కదమ్మా, ల్యాబ్ టెక్నీషియన్ గా వర్క్ చేసి. ఇప్పుడు ప్రజెంట్ చేసేది ఆటో డ్రైవర్ మేడం. ఒక కూతుర్ని తీసుకెళ్లి ఆటో డ్రైవర్ కి ఎలా మేడం? ల్యాబ్ టెక్నీషియన్ గా డే టైం చేస్తాను, ఈవినింగ్ టైం ఆటో నడుపుతాను మేడం. ఏమన్నా చెప్పబాయ్, నాకైతే అసలు ఇష్టం లేదు, నేనైతే ఒప్పుకోను, నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. పక్కన అమ్మ అని మీరు లేకపోయినా సరే ఉన్నట్టుగా నేను చూసుకుంటాను, అమ్మ లేని లోటు నేను తీరుస్తాను. నేను చాలా చూసాను, నేను ఈ జనరేషన్ మొత్తం అలాగే చెప్తారు, మాయ మాటలు చెప్పేసి పిల్లల్ని అలా చేస్తారు, తర్వాత 4 రోజులైన తర్వాత వదిలేసి వెళ్ళిపోతారు. లేదు లేదు, నిన్ను ఇంతగా ప్రేమగా పెంచింది దీనికోసమేనా? ఎవడో వచ్చి మాయ మాటలు చెప్పగానే వాడిని నమ్మి వెళ్ళిపోతున్నట్టున్నావు తల్లిని వదిలేసి, ఇదేనా నా పెంపకం? ఎప్పుడో అప్పుడైనా పెళ్లి చేసి పంపించాలనే కదా అంటే, ఎప్పుడో అప్పుడైనా పెళ్లి చేసి పంపించాలి కదా. పంపించాలి కానీ నాకు కూడా ఒక గోల్ ఉంది, నా కూతుర్ని మంచిగా చేయాలి అని ఉంది. ఎవడో డ్రైవర్ కి ఇచ్చేసి పెళ్లి చేస్తానని ఎలా అనుకున్నారు చెప్పండి మీరు? నువ్వు ఎట్లా అనుకున్నావు బాబు? నేను ఒప్పుకోను, అసలు నా ప్రాణం పోయినా నేను ఒప్పుకోనే. వాడే కావాలంటే ఇంక నేను చచ్చిపోయినా అని చెప్పేసి వెళ్ళిపో, నేను చచ్చిపోతా అంతేగాని నేనైతే యాక్సెప్ట్ చేయను. వద్దు మా చచ్చిపోతున్నా కాదు వెంకటేష్, ఇప్పుడు ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని ఎంత కష్టంలో ఉండి వాళ్ళు కష్టపడి పిల్లల్ని మంచి సుఖంగా ఉండాలి అన్న ఉద్దేశంతోనే పెంచుతారు. ఎవరు కూడా జీతం తక్కువ వస్తుందనో లేకపోతే వాళ్ళకంటే తక్కువగా ఉంటేనో ఇచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోరు, అవునా? మరి అట్లాంటప్పుడు నువ్వు ఒక సరైన ఉద్యోగం చూసుకో కదా, ఉద్యోగం చేసుకొని నెలకు ఒక 30-40 వేలు వచ్చేలాగా ఉద్యోగం చూసుకో, అప్పుడు పర్వాలేదా అమ్మా? లేదు మేడం, నాకు లక్షలు రావాలనుకుంటున్నా. లక్షలు కాదు, నాకు ప్రేమ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు నా కూతురికి నేను నచ్చిన సంబంధం తెచ్చి చేయాలనేసి అనుకుంటున్నాను. ఆ అమ్మాయికి ఉండాలంటే అది నా మాట వినాలి మేడం, అది నా కూతురు, నేను దాని కడుపులో పుట్టలేదు కదా, అది నా కడుపులో పుట్టింది, నా మాట వినాలి. వాడు ఏం ట్రాప్ చేశాడో తెలియదు, దానికి ఏ మాయ మాటలు చెప్పాడో తెలియదు, ఇలా చెప్తుంది అది. ప్లీజ్ నా మాట వినండి, నన్ను అర్థం చేసుకోండి. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని బాగా చూసుకుంటాను, ఒక్కసారి ఆలోచించండి. తను పోషిస్తాడనే నమ్మకం నాకు ఉంది. ఏం నమ్మకమే నీకు? డ్రైవర్ అతను. ఈ రోజు నేను డ్రైవర్గా ఉన్నాను, నేను ఎలాగైనా సరే ఒక మంచి ఉద్యోగం చూసుకొని ఒక 30-40 వేలు సంపాదించే విధంగా నేను ఉంటాను. నేను ఎప్పటికి ఇట్లానే ఉంటదమ్మా,
లేదు లేదు, నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను బాబు. నా కూతురికి నేను మంచి జాబర్స్ ఇచ్చి చేయాలనేసి నేను కూడా కలలు కన్నా. నేను ఎంత కష్టపడి చదువుకున్నానో దానికి తెలుసు. ఇళ్ళల్లో పనులు చేసుకుంటా నేను చదివించుకున్నా నా కూతుర్ని. అలాంటిది ఇప్పుడు దాన్ని ఎవడికో వచ్చి పెళ్లి చేయాలంటే నా మనసు అనేది ఒప్పుకోవట్లేదు. నేను అసలు అంగీకరించను. అసలు ప్రేమ పెళ్లి మీద నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎట్లయినా ఒప్పించమ్మా ప్లీజ్. నీకు వాడు కావాలనుకుంటే నన్ను వదిలేసి నేను చచ్చిపోయానని చెప్పేసి వెళ్ళిపో, అంతేగాని నేను ఎట్లయితుందమ్మా. ఇప్పుడు ఎవ్వరూ తగ్గట్లేదు. అమ్మ ఏమో చెప్పేది నిజమే, ఎందుకంటే ఆమె కష్టపడి పోషించింది నిన్ను. అవునా? తండ్రి లేడు, తమ్ముడు చనిపోయాడు, ఎంత కష్టమైన సిచ్యువేషన్స్ లో ఆమె నిన్ను పైకి తీసుకొని వచ్చి ఉండొచ్చు. ఆమెకి ఒక గోల్స్ ఉంటాయి కదా, ఆమె చెప్పేది కూడా కరెక్టే. కానీ మీ ఇద్దరి సైడ్ నుంచి ఆమెకు నమ్మకం కలగట్లేదు. అవును మేడం, నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు ఆ అమ్మాయి నేను ప్రేమించుకున్నాము. ఆ అమ్మాయికి ఇంకో పెళ్లి చేస్తే కాపురమైన ఇష్టంగా చేస్తుందా? ఏదో ఒక రోజు సూసైడ్ చేసుకుని చచ్చిపోతుంది. ఇది మాత్రం నిజం. అట్లా ఎంతో మందికి ప్రేమించిన వాళ్ళకి వేరే పెళ్లిళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు, హ్యాపీగా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఎంతమంది ఉన్నారు మేడం? విడిపోమని నేను చెప్పట్లేదు, కానీ మీ అత్తగారికి ఆవిడకి మీ మీద నమ్మకం వచ్చేలాగా ఏదైనా చెయ్యండి. మరి మీ ఉద్యోగ పరంగా చేస్తారా, లేకపోతే మీ ఫ్యామిలీ వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడతారా ఏంటి అనేది మీరు డిసైడ్ చేయాలి. మేడం మీరు చెప్పింది కరెక్టే. ఇప్పుడు అతని వాళ్ళ అమ్మ వాళ్ళకి వీళ్ళు ప్రేమించుకున్న సంగతి తెలియదు మేడం. ఇప్పుడు ఇతను నమ్మేసి పెళ్లి చేసుకొని తీసుకెళ్తాను అంటున్నాడు. ఒకవేళ ఇతను పెళ్లి చేసుకొని తీసుకెళ్తే మా పాపని ఏమన్నా చేస్తారేమో, నాకైతే ఆ డౌట్ ఉంది. అప్పుడు ఎవరిది రెస్పాన్సిబిలిటీ మీరు ఇవ్వండి. ఏంటి వెంకటేష్, నువ్వు ఇంట్లో ఒప్పుకోలేదు అని అన్నావు. వాళ్ళ ఇంట్లో తెలుసమ్మా, వాళ్ళ ఇంట్లో తెలుసు, కానీ వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవట్లేదు. మరి ఎట్లా ఒప్పిస్తావు? మీరు ఒప్పుకుంటే ఇంట్లో ఒప్పిద్దామని అనుకుంటున్నాడు. మేడం అంటే నా గురించి మీరు బయట ఎంక్వైరీ చేసుకోండి. నేను చదివిన కాలేజీలు, నేను చదివిన స్కూళ్ళు, నా ఫ్రెండ్స్, వీళ్ళందరినీ ఎవరినైనా ఎంక్వైరీ చేసుకోండి. నా మీద ఏదన్నా ఆరోపణలు తప్పుగా ఉన్నాయి అని అంటే నేను మీరు చెప్పిన దానికి నేను తలంచుకుంటాను. ఇప్పుడు నువ్వు కాదు ప్రాబ్లం వెంకటేష్, మీ ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు ఎంతమంది చూడట్లేదు, అబ్బాయి క్యాస్ట్ వేరే అని చెప్పి, లేకపోతే కనుక అబ్బాయి నచ్చలేదని చెప్పి, చెప్పిన పెళ్లి చేసుకోలేదని చెప్పి, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడిని కూతురుతో పాటు ఉంటున్నా కానీ చంపేస్తున్నారు. అవునా? మరి అట్లా అమ్మాయి కూడా రేపొద్దున ఏదైనా థ్రెట్ ఉండొచ్చు అని చెప్పేసి ఆవిడ బాధపడుతున్నారు. ఆ విధంగా నువ్వు ఎట్లా నమ్మకం కల్పిస్తావు? మేడం అట్లాంటి వాడిని అయితే ఈ అమ్మాయి నేను ప్రేమించదు కదా మేడం. ప్రేమించి ఇన్ని సంవత్సరాలు నాతో ఉండదు కదా. అరే నీకు బుర్రకి ఎక్కట్లేదా? ప్రేమ 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 ఇదేనా? మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అని అంటున్నారు. మా ఇంట్లో వాళ్ళు నేను ఒప్పించే ప్రయత్నం నేను చేస్తాను మేడం. నేను ఒప్పించే ప్రయత్నం చేస్తావు, కానీ వాళ్ళు ఒప్పుకున్న తర్వాత మళ్ళీ పెళ్ళైన తర్వాత ఏమైనా చేస్తే ఏంటి రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను మేడం. ఆ అమ్మాయికి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నాది. నేను ఆ అమ్మాయిని అంత ప్రేమించాను. ఆ అమ్మాయిని చూసుకునేది కూడా నేను చూసుకోకపోతే ఇంక నేను ఎందుకు ప్రేమించడం మేడం? ఏమంటారమ్మా? ఏమో, నేనైతే ఈ జనరేషన్ మీద నాకు నమ్మకం లేదు. నేనైతే ఒప్పుకోను. నేను పెంచింది దీనికోసమే, ఈ టైంలో ఇంత బాధ పెట్టడానికా? ప్లీజ్ మా, నువ్వన్నా అర్థం చేసుకొని వదిలేయి. నాకు ఇష్టం లేదు, వద్దన్నప్పుడు వద్దు, నాకు ఇష్టం లేదు. ఈ జనరేషన్ మీద నాకు నమ్మకం ఉంది. నాకు తెలుసు ఎలా ఉంటుందో. నీకు తెలియక నువ్వు తొందరపాటు వద్దు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఒప్పుకుంటే మీకు ఓకేనా అండి? అయినా లేదు మేడం, ఎందుకు నాకు రెస్పాన్సిబిలిటీ లేదు. అతనికి తీసుకెళ్లి ఏమైనా చేస్తే నాకు ఒక కూతురు. నేను అవన్నీ నేను ఈ టెన్షన్ పెట్టుకోలేను. నాకు అసలు లేదు, ఇంట్రెస్ట్ లేదు. ప్రేమ పెళ్లిల మీద ఇంట్రెస్ట్ లేదు. చెప్పమ్మా, ఆవిడ ఒప్పుకోవట్లేదు, తల్లి ఒప్పుకొని మనం ఏం చేయలేము. నీ మీదే ఉంది ఇంకా మొత్తం. మేడం ఆమె ఏమనుకున్నా సరే నేను పెళ్లి చేసుకొని తీరుతాను మేడం, అంతే. నేను ఎలాగైనా సరే ఉద్యోగం చేసి మంచి డబ్బులు సంపాదించి అమ్మాయి చూసుకునే బాధ్యత నాది. నేను అలా ఉంటాను. ఆమె నన్ను నమ్మట్లేదు, కానీ నేను ఈ రోజు ఉన్నట్టు రేపు అలాగే ఉంటాం అనుకోవడం తప్పు కదా మేడం. నేను ఖచ్చితంగా నేను ఈ రోజు అంటే నా టైం బాగాలేక నేను సరిగా ఒక డబ్బు సంపాదించలేకపోతున్నాను, కానీ నేను ఎలాగైనా సరే నేను ఒక మంచి ఉద్యోగం చేసి నేను డబ్బు సంపాదిస్తాను. ఆ అమ్మాయిని నేను మహారాణిలా చూసుకుంటాను. అమ్మా, ఇంతకంటే చెప్పేవాడు మీరు తెచ్చిన సంబంధం అయినా ఇంతకంటే మంచిగా ఉంటుందని నాకు నమ్మకం లేదు బాబు, నాకు నమ్మకం లేదు. నీ మాటలు కాదు, మాటలు 1000 మాట్లాడతారు. ఎందుకంటే ఇప్పుడు మీ అవసరాలు కాబట్టి, పెళ్లి చేసుకోవాలి కాబట్టి మీరు 1000 మాటలు మాట్లాడతారు, కానీ నేను నమ్మలేదు. అబ్బాయి క్యారెక్టర్ ఏంటో ఇక్కడే అర్థం అవుతుంది. ఒక్క విషయం చెప్పనా, ఇవాళ రేపు తల్లికి తెలియకుండా తండ్రి కూడా లేడు, అమ్మాయి బయటికి వెళ్ళిపోయి అయినా పెళ్లి చేసుకొని ఉండొచ్చు, కానీ ఇక్కడికి వచ్చి నలుగురిలో తెలుస్తుందని తెలిసి కూడా వాళ్ళు ఇంత దాకా వచ్చి ఫేస్ చేసి ప్రామిస్ చేస్తున్నాడు అబ్బాయి. డెఫినెట్ గా అమ్మాయిని మంచిగా చూసుకుంటాను. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటే, మనం ఒక లాయర్ ని కానీ లేకపోతే కనుక పోలీస్ స్టేషన్ కి కానీ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయి రెస్పాన్సిబిలిటీ మొత్తం నువ్వు తీసుకుంటున్నట్టు, అబ్బాయికి ఏమన్నా చిన్న దెబ్బ తాకినా కానీ నీదే రెస్పాన్సిబిలిటీ, ఆవిడది రెస్పాన్సిబిలిటీ. అర్థమైందా? ఓకే. వెళ్ళిన తర్వాత అక్కడ లాయర్ల ముందర పోలీస్ ముందరే పెళ్లి చేసుకుందరు మీరు. నాకైతే ఇష్టం లేదు.
నీకు అతనే కావాలంటే నాకు ఈ తల్లి deal okay, చచ్చిపోయిందని చెప్పేసి అందరు నలుగురిలో చెప్పేసి వెళ్ళిపో అమ్మా అంతే. మనం ఇక్కడ సాల్వ్ చేయలేము, ఇక్కడ పెళ్లి చేయట్లేదమ్మా. మనము డెఫినెట్ గా ఒక పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్దాము, వాళ్ళ ముందరే మాట్లాడదాం, పెద్దవాళ్ళ ముందర లేదు మాట్లాడలేదు. మేడం, నాకు నమ్మకం లేదు. ప్లీజ్ నేను మా పెళ్లి ప్లీజ్ మా లేదు లేదు అమ్మా ప్లీజ్ అమ్మా నీకు వాడే కావాలంటే వెళ్ళవే, నేనైతే Please నా అమ్మా. ప్రాణం పోయినా నేను ఒప్పుకోను. ప్లీజ్ అమ్మా నాకు నమ్మకం ఉంది అమ్మా నేను ఒప్పుకోను. తన మీద. నేను ప్లీజ్ ఒప్పుకోను. అమ్మా ఈ విషయంలోనైతే నేను ఒప్పుకోను. ఇట్లా ప్లీజ్ అమ్మా నేను ఒప్పుకోను. ప్లీజ్ నీకు వాడు ఏ మాయమాటలు చెప్పి నీకు నమ్మించాడో గానీ నువ్వు Please ఇన్ని మా. సంవత్సరాలు నేను పెంచిన మంచిగా తల్లిని ఉండాలని దూరం చేసుకొని వాడు కోరుకుంటున్నాను. కావాలంటున్నావు. నేను మంచిగా ఉండాలని అట్లా నా కోరుకుంటున్నాను. కూతురు రా నాకు నువ్వు. ఇష్టం లేదు, వద్దు. అక్కడ అంత కరాఖండిగా మాట్లాడుతుంటే నువ్వు ఏంది నువ్వు వెంకటేష్, తల్లి దగ్గరికి వెళ్ళి అడగడం తప్ప? ఆమె అంత అర్థం చేసుకోకుండా అంత ఇమ్మెచ్యూర్ గా ఏ మాట్లాడుతుంది తల్లి మేడం. కూడా వెంటనే తీసి ఇచ్చేదు, అర్థమైందా? నేను ఇంత విడమర్చి చెప్తున్నాను కదా మేడం, నేను ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంది. అవును మేడం, నేను ఇంత విడమర్చి చెప్తున్నాను కదా, నేను ఇంత బాగా చూసుకుంటాను, ఎలాగైనా డబ్బులు బాగా సంపాదిస్తాను. ఆవిడ భయం ఆవిడకు ఉంటుంది డెఫినెట్ గా. అదే మేడం, నేను ఎన్ని నెలలు నీకు చెప్తున్నాను, ఆమె అర్థం చేసుకోకపోతే నువ్వు 4 తప్పు నాదా? సంవత్సరాలకి ఎట్లా అంటే కని పెంచి పోషించింది తల్లికి ఉండదా? ఎట్లా చెప్తావు నువ్వు వచ్చేయనని? ఇప్పుడే ఇట్లున్నా, రేపొద్దున పెళ్లి చేశాక అసలు ఆమెను చూడ్డానికన్నా పంపిస్తావా? మేడం 20 ఏళ్ళు పెంచిన అమ్మాయి, వాళ్ళ అమ్మకే అన్ని కోరికలు ఉంటే 80 సంవత్సరాలు చూస్తున్నాడు, ఇంకా నాకెన్ని ఉంటాయి మేడం? అబ్బో, సినిమా డైలాగ్లు అనుకుంటున్నావా? బాగా చెప్పావు. ఇవన్నీ సినిమాల్లో వీడియోలలో వినడానికి బాగుంటుంది. 20 సంవత్సరాలు పెంచింది కాబట్టి 80 సంవత్సరాలు ఎట్లుండాలో ఆమె నిర్ణయిస్తుంది. ఎక్కడి నుంచో సినిమా చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోకండి, మిమ్మల్ని చూసి సినిమా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. ప్రాక్టికల్ గా ఆలోచించు, ఇది రియాలిటీ. ఆవిడకి అంతే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆవిడ అట్లా మాట్లాడకపోతే అప్పుడు తప్పు, కానీ తల్లిగా ఆవిడ చేసేదంతా కరెక్ట్. ఏదో పెద్ద హీరో అనుకుంటున్నావా ప్రేమించగానే? సినిమాలలో హీరోలు అవుతారేమో ప్రేమించిన వాళ్ళందరూ, అడ్డమైన పనులు చేసిన వాళ్ళందరూ. రియల్ లైఫ్ లో కాదు. ఇప్పుడు పొద్దున్న ల్యాబ్ టెక్నీషియన్ గా చేస్తున్నా అంటున్నావు, తర్వాత ఆటో డ్రైవర్ అంటున్నావు, తర్వాత ఇంకొకటి అంట. రోజంతా నువ్వు ఇట్లా తిరుగుతూ డబ్బులు వేటలో పడితే అమ్మాయి ఒక్కటి ఇంట్లో ఉంటుంది. మేడం ఇప్పుడు నేను సక్రమంగా ఒక దాంట్లో నేను నిలకడగా చేయలేకపోతున్నాను మేడం, కానీ నేను ఎలాగైనా సరే అతి తొందరలోనే నేను ఒక దాంట్లో సెటిల్ అవుతాను. అతి తొందర అని నువ్వు చెప్పినంత కాదు కదా, ఆ తల్లి కూడా ఇంకా తొందర ఉంటుంది. ఆ తల్లి కూడా సరే ఎక్కువ మేడం, ఆలోచిస్తుంది. సరే మేడం, నేను సెటిల్ అయిన తర్వాతనే ఇచ్చి పెళ్లి చేయమని చెప్పండి మేడం. ఆగుతావా మరి అన్ని రోజులు? అవుతాను మేడం, ఎలాగైనా నేను సెటిల్ అవుతానని నమ్మకం నాకుంది. 1 సంవత్సరం టైం ఇద్దామా? మేడం మీరు నన్ను అర్థం చేసుకున్నారు, ఇంకా మీకే తెలుసు. నేను అల్లారు ముద్దుగా పెంచుకున్నా మేడం నా కూతుర్ని. ఇప్పుడు నన్ను అది వదిలేసి తనతో వెళ్ళిపోతానంటే ఏ తల్లి కూడా ఒప్పుకోదు. అది మీరు అర్థం చేసుకున్నారు కాబట్టి మీ మీద వదిలేస్తున్నాను. కరెక్టే అమ్మా. అందుకే నేను ఏమంటున్నానంటే, మీరు 4 ఏళ్ళు ప్రేమించుకున్నారు, ఇప్పటిదాకా ఆగారు, అసలు ఇక్కడ దాకా వచ్చారు, నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. వెంకటేష్, నేను ఒకటే మాట చెప్తా, 1 సంవత్సరం టైం తీసుకో. పోలీస్ స్టేషన్ కి కూడా వెళ్దాం. మీ ఇద్దరికి ఇంకా 1 ఇయర్ ఇలానే ప్రేమ ఒకళ్ళ మీద ఒకళ్ళకు ఉంది అంటే, ఆ టైం గడిచే కొద్దీ నువ్వు కూడా అంటావు, నిజంగానే నువ్వు అన్నది కరెక్ట్. ఏదో నీ ముందర నిన్ను మెచ్చుకోవాలి అని కాదు, నీకుండే ఫ్యూచర్ ప్లాన్స్ బాగున్నాయి. నెక్స్ట్ నేను ఇంకా చేస్తాను మేడం, ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండదు అంటావు. డెఫినెట్ గా అంతే. ఈ రోజు తక్కువగా ఉన్నారని రేపు కూడా ఇలానే ఉంటారని లేదు. కాకపోతే ఈ 1 ఇయర్ లో నువ్వు ఫైనాన్షియల్ గా ఎదుగుదు, అలాగే అమ్మాయి మీద కూడా నీకు ప్రేమ ఎక్కువ అవుతుంది. ఇద్దరికి ఎలా ఉంది, మీ ఇద్దరు అండర్స్టాండింగ్, మీ ఇద్దరు ప్రేమ ఎలా ఉంది అనేది తెలుస్తుంది. 1 ఇయర్ తర్వాత డెఫినెట్ గా అమ్మ కూడా ఒప్పుకుంటారు. ఆవిడకి కావాల్సింది ఏంటి, ఆ అమ్మాయి జీవితం బాగుండాలని. ఈ లోపు మీ ఇంట్లో వాళ్ళని కూడా నువ్వు ఒప్పించు, అర్థమైందా? సరే మేడం. నువ్వు కూడా డిగ్రీ అయిపోతుంది, ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. అండ్ ఆవిడ ఇంకా పని చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఆవిడ ఇష్టం పని చేసుకోవాలనుకుంటే ఇళ్ళలో పని చేసుకోవాలి. మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ. అమ్మకి ఇంత డబ్బులు ఇవ్వడం, ఆవిడని జాగ్రత్తగా చూసుకోవడం. అమ్మ మీ ఇష్టం, మీరు వాళ్ళ దగ్గరే ఉంటారా లేకపోతే మీరు ఇప్పుడున్నట్టే ఒక్కళ్ళు ఉంటారా, అది మీ ఇష్టం. ఎందుకంటే వాళ్ళతో ఉండడం అనేది మీకు కష్టం కాబట్టి వాళ్ళ నుంచి అయితే మీకు డెఫినెట్ గా డబ్బులు రాదు. సో 1 ఇయర్ తర్వాత ఇద్దరు మ్యారేజ్ చేసుకుందరు. మనం ఒక పోలీస్ స్టేషన్ కి కానీ లేకపోతే రిజిస్టర్ ఆఫీస్ కి కానీ వెళ్ళి మీకు పెళ్లి చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకేనా అమ్మా? లేదు లేదా సాంప్రదాయబద్ధంగా ఇంట్లోనే చేసుకుందరు మంచిగా అందరి మధ్యన. ఏమంటారు మేడం? ఇది మంచిగా చెప్పారు మీరు. 1 ఇయర్ వరకు వాళ్ళ ఇంట్లో ఒప్పించింది అనుకో, అప్పుడు నేను పెళ్లి చేసేస్తాను. రైట్, అంతవరకు ఫైనాన్షియల్ గా నువ్వు కూడా స్టేబుల్ అవుతావు. ఏమంటావు? ఓకేనా వెంకటేష్? రైట్, ఓకేనా? వదిలి నేను ఉండలేను మేడం. ఉండలేనంటే నేను వదిలేమనట్లేదు, మళ్ళీ మారిపోతుంది మేడం మా మమ్మీ. మీ ఇక్కడ ఒప్పుకున్న తర్వాత మళ్ళీ మారిపోవడం ఏంటి? ఇంటికి పోయినాక మళ్ళీ చాడీస్ లాగా. లేదు లేదు, అతను ఒప్పించాలి, వాళ్ళ అమ్మ నాన్న వచ్చి అడగాలి, అతను కూడా మార్పు రావాలి. అప్పుడు నాకు నమ్మకం కలిగితే ఎచ్చి చేస్తాను. అంతే కదా? లేదమ్మా, నేను ఉండలేను, నేను తనను వదిలేసి నేను ఉండలేను. నువ్వు రా, వెళ్ళిపోతాను. 1 ఇయర్ వరకు టైం నేను ఉండలేను. ఇలా చేసుకోవడానికేనా నువ్వు ఇప్పుడు నన్ను వదిలేసి తనతో ఉంటాను?
టైం చెప్పారు కదా 1 year వరకు నువ్వు అవసరమైతే మాతో ఉండిపోగానే నేను ఉండలేనమ్మా. 1 year నువ్వు వాళ్ళు ఇంట్లో ఇంట్లో కదా, కదా, నువ్వు మాతో ఉండిపోగానే నేను నువ్వు అంతేగానే ఏం చేసావయ్యా బాబు, ఇలా మాట్లాడుతుంది అది కన్న తల్లి. శ్రావ్య పెళ్లి చెయ్యను అనట్లేదు, మీ అమ్మగారు చేస్తా అంటున్నారు. కాకపోతే 1 year తర్వాత 1 year తర్వాత ఆగలేదు మేడం, మేము పెళ్లి వేసుకుంటాం ఈ త్వరలో. అంటే ఇప్పుడు వెళ్ళిపోయి ఏం ఉద్యోగం సద్యోగం సరిగ్గా లేని వెళ్ళి ఉంటా అంటావా? ఏం బుర్ర లేదా నీకు? ఫస్ట్ నుంచి అలానే తను మాట్లాడు. జాబ్ చేస్తున్నాడు కదా, చిన్నగా జాబ్ పెద్దగా చేస్తే 10,000 చేస్తున్నాడు కదా అయిపోతుంది మేడం. అనుకున్నావా? ఇంటి రెంటే 10,000 ఉంటుంది, 2,000లో నువ్వేం తింటావు ఏముంటావు? నేను కూడా జాబ్ చూసుకుంటాను మేడం. ఏదో ఇప్పుడు ఒకటి. వెంటనే నీకు ఉద్యోగం వస్తుందా? ఎగ్జామ్స్ అవ్వాలి, నీకు డిగ్రీ సర్టిఫికేట్ చేతిలో రావాలి, 1 year ఆగలేవా? రామ్మా నేను ఒప్పుకున్నాను కదా, 1 year కదా టైం ఇచ్చింది. లేదమ్మా, అప్పటి వరకు నువ్వు నేను కూడా జాబ్ చేసి రాను. సెటిల్ అవుతావు, బాబు కూడా సెటిల్ అవుతాడు. నేను ఒప్పుకున్నాక చేస్తానని మాట ఇచ్చాను కదా, నేను రానమ్మా, చేస్తాను నేను రా. రాను. ప్లీజ్ అమ్మా, నేను రాను. నేను ఈ 1 year లో కూడా ఆగలేను. ఎందుకు మరి నేను అంత ఉండను, అలా ఉండను. తయారవకూడదమ్మా. నువ్వు చెప్పాను ఇంటికి కదా, వెళ్ళి నాకు ఆ మాట నేనే పోతున్నా, ఒప్పుకున్నాను కదా, నమ్మకం లేదు నీ నేను మీద. ఒప్పుకున్నాను కదా. నాకు నమ్మకం లేదమ్మా. నేను అందుకోసమా నిన్ను పెంచింది చిన్నప్పటి నుంచి Please అలా మా, ముందుగా. నువ్వు కూడా నాతో వాడి ఉండిపో కోసమేనా? అమ్మా. నేనే కదా ఒప్పుకున్నా, నేనే చేస్తానని ఒప్పుకున్నా కదా. ఇప్పుడు కూడా నా మాట వినవా? ఇది కూడా వినవా? నువ్వు చెప్పినట్టే నడవాలి కదా మొత్తము. ఇప్పుడు నువ్వు చెప్పిన ప్రకారమే కదా చేస్తానని ఒప్పుకున్నాను. 1 year కదా టైం ఇచ్చింది. ఆ 1 year వరకు కూడా ఆగలేవా నువ్వు? నడు ఇంటికి పోదాం. 1 year వరకు ఎలా మారిపోతారో అప్పటి వరకు నువ్వు కూడా సెటిల్ అవుతు కదా లైఫ్ లా. అతను కూడా సంపాదిస్తాడు, అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు. నాకు కావాల్సింది మీరు హ్యాపీగా ఉండడమే కదా. నువ్వు అందుకే అడ్జస్ట్ గా అమ్మా. అడ్జస్ట్ నువ్వు కామ్మా, నేను అందుకోసం పద ఇంటికి అంటున్నా. 1 year కదా టైం ఉంది. నువ్వు మాతో పాటు ఉండిపో, తన దగ్గరనే ఉందాం. నేను ఎట్లా ఉంటా చెప్పు? నువ్వు నా మాట వింటున్నావా? పద, తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం గానీ. సరే పద, ఆంటీ, పోదాం పద నేను ఇంటికి. మీ ఇంటికి ఇల్లరే కానీ వస్తే మీకు ఓకేనా? నాకు ఓకే లేదు బాబు, మీరు హ్యాపీగా ఉంటే నాకు చాలా. ఎక్కడైనా సరే హ్యాపీగా ఉండడం కావాలి. ఫస్ట్ ప్రూఫ్ చేసుకో. అది 1 year వరకు టైం ఇచ్చినా కదా నేను. ఆ 1 year వరకు నువ్వు ఏంటో నీ ఈ talent లోపు మీ చూపించు. మనసు మారిపోతుందని భయపడుతుంది. నేను ఒకసారి చెప్పాను కదా ఓకే అన్న తర్వాత మనసు మారదు నాది. తనలోపు వేరే వాళ్ళ సంబంధం వచ్చేస్తే నువ్వు చేసేస్తే నేను ఏం నేను చేయాలి? చెయ్యను. నేను నువ్వు చెప్తున్నా చేస్తావు, కదా. నాకు నా నమ్మకం మీద లేదు. నమ్మకం లేదా నీకు? తన లేదు, పైన నాకు లేదా? నమ్మకం లేదు. తన పైన ఉన్నదా నమ్మకం? నా ఎవరైనా మంచి సంబంధం అమ్మకి నమ్మకం లేకపోతే మీ అమ్మకి ఎట్లా నమ్మకం ఉంటుంది? ఎవరో తెలియని వాడి మీద ఏం శ్రావ్య అంత బతిమలాడుతుంటే? లేదు మేడం, ఎవరన్నా వచ్చింది అనుకో, ఇది ఇప్పుడు తనకన్నా మీరు proof ఉండాలి తనకన్నా కదా, గొప్ప వాళ్ళు వచ్చింది అనుకో, పెళ్లి మీ అమ్మ కూడా చేసేస్తుంది. ఇక్కడే చెప్తుంది కదా. మంచి సంబంధం వచ్చింది అనుకో, గొప్ప ఏం వాళ్ళు, చెయ్యదు, ఆమె ఏమో డబ్బున్న వాళ్ళు సంబంధం వచ్చింది అనుకో, వస్తుందా? డబ్బున్న వాళ్ళు లేదు వచ్చేస్తే మేడం, చేస్తుంది వచ్చినా మేడం. కూడా నేను చెయ్యనని చెప్తున్నాను చేయనని కదా. చెప్తుంది కదా. 1 year ఇద్దరు ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడండి. చేయనని చెప్తుంది కదా. నువ్వు లైఫ్ లో సెటిల్ అవ్వు, అప్పటి వరకు తను కూడా సెటిల్ అవుతాడు కదా. మీరు హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీనే కదా. చెప్తే అర్థం లేదమ్మా, చేసుకోవాలి. నువ్వు మంచి సంబంధం వచ్చేస్తే నువ్వు చేసేస్తావు, మా నమ్మకం లేదు నాకు. తల్లి మీద లేదు, తన పైన నమ్మకం ఉంది నీకు. అవును, ఇదే నిన్ను పెంచుకున్న. అదే అమ్మా, నువ్వేమన్నా అనుకో. రాని కొట్టు. ఇందుకోసమేనా నిన్ను పెంచింది నేను ఇంత అలారముద్దుగా నువ్వేమన్నా కష్టపడి? అనుకో, చంపేసుకో, ఏమన్నా వేసుకో, నేను తనతో ఉంటా. తనతోనే ఉండు శ్రావ్య, కాకపోతే 1 year టైం తీసుకో. ఇప్పుడు పెళ్లి చేసేయడానికి కుదరదు. అర్థం చేసుకో. ఎందుకు మీరు మేడం ఏమన్నా అనుకోండి మేడం, ప్లీజ్ మేడం, మీరు ఏమన్నా అనుకోండి కానీ మా పెళ్లి వేయండి, రిజిస్టర్ మ్యారేజ్ అన్న వేయండి, ఏదైనా వేయండి ప్లీజ్ మేడం. ఇప్పుడు ఎట్లా చేస్తాం శ్రావ్య? అబ్బాయి వల్ల నీకు ఏదన్నా థ్రెట్ వచ్చింది అనుకో, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏమన్నా చేశారా? తను చూసుకుంటాడని గ్యారంటీ నాకు ఉంది మేడం. ఇప్పుడు చూసుకుంటాడని గ్యారెంటీ ఉంది, ఆ అబ్బాయి మీద నమ్మకం ఉంది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తరఫు నుంచి వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళ ఇంట్లో వాళ్ళని వదిలేసి వచ్చేస్తాడు నా కోసం. ఎన్ని రోజులు ఉంటాడు? కని పెంచిన తల్లిదండ్రిని కాదనుకొని నిన్ను మంచిగా చూసుకుంటాడని అనుకుంటున్నావా నువ్వు? నేను అనుకునే కదా దాని నుంచి 4 ఇయర్ నుంచి 4 ఇయర్ నుంచి ఉంటున్నాను మేడం. నువ్వు ఏ ఆలోచన లేకుండా బుర్రా బుద్ధి లేకుండా చేస్తున్న అబ్బాయి కూడా అలానే ఉంటాడని అనుకోకు. రేపు ఏం జరుగుతుందో తెలీదు. అర్థం చేసుకో. ఇంత షోక్ వచ్చాడు, డెఫినెట్ గా మీ అమ్మతో కూడా ఒక లెటర్ రాయించుకుందాం. అది మన దగ్గర పెట్టుకుందాం. మీరిద్దరు కూడా ఒక లెటర్ రాయండి. 1 year తర్వాత డెఫినెట్ గా మీ ఇద్దరు స్ట్రేచర్ బాగుండి మీ ఇద్దరి మధ్యన అదే లవ్ ఉంటే కనుక డెఫినెట్ గా పెళ్లి చేసుకుందరు. అర్థమైందా? వెంకటేష్ ఏమంటావు? మీరేమంటే అదే మేడం. నువ్వేంటి శ్రావ్య? లే, తను ఒప్పుకోదు మేడం. నువ్వు లేచి ఇక్కడ రా. ఎవరు? నేను వెళ్ళిపోతామ్మా, నువ్వు ఉండు. శ్రావ్య, నేను చెప్పింది వెంకటేష్ అని, నిన్ను కాదు. కూర్చో అక్కడ, కూర్చో. ఎందుకు తయారయ్యావే నువ్వు? అసలు నిజంగానే ఏదైనా మందు పెట్టావా ఏంటి ఆ అమ్మాయికి? ఏం చేసావు బాబు? దీనికి ఇంతగా తల్లి అంటే లెక్క చేయకుండా నేను ఎలాంటి వాడినో చూపించాను అంతే. ఏం చూపించావు? నేను మందు 4 పెట్టలేదు, సంవత్సరాలు ఏం చేయలేదు. చూపించావా? 20 సంవత్సరాల నుంచి అర్థం చేసుకోలేంది 4 సంవత్సరాలు చూపించావు అంతా. ఆ అమ్మాయికి అర్థమైంది, మీకు అర్థం కావట్లేదు. దానికి నేనే ఇప్పుడు చేయను. దానికి మోజులో ఇప్పుడు ఉంది కాబట్టి అర్థమైంది అర్థం కాబట్టే నీకు 1 year తర్వాత మీ ఇద్దరిని కలుపుతాము అని అంటున్నాం. అర్థమైందా? ఈ 1 year లో నాకు ఈ అమ్మాయికి ఇంకో పెళ్లి చేస్తారని భయపడుతోంది. మరి అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు కాకుండా చేద్దాం. ఫస్ట్ ఒక పోలీస్ స్టేషన్ కి అప్రోచ్ అవుదాము, ఓకేనా?
ఆ అమ్మాయికి Right. ఓకే అయితే నాకు ఓకే మేడం. అమ్మాయి ఓకే అని అనదు, ఎందుకంటే 1 year టైం ఉంది. ఆ అమ్మాయి ఆగలేదు. ఇప్పుడు ఈ నిమిషంలో పెళ్లి చేసేసి రేపు పిల్లల్ని కానీ తర్వాత సెట్ అవుతారు. అమ్మాయి ఆల్రెడీ చెప్పింది కదా. హలో మేడం, ఊహాలోకంలో ఉండద్దు. ఇదేం సినిమా కాదు. ఈ రోజు పెళ్లి, రేపు పిల్లలు, ఎల్లుండి పెద్ద బంగ్లా వచ్చేస్తుందని. అర్థమైందా మేడం? ఇప్పుడున్న రేపు ఉంటదా మేడం? మాకు ఉండదా మేడం? మా పిల్లల్ని నడుకోవాలని మాకు ఉండదా? ఏంటి? మా పిల్లల్ని పోషించాలని మాకు కూడా బాధ్యత ఉంటది కదా మేడం పెళ్లి చేసుకున్నాక. పెళ్లి పిల్లలు ఇదేనా నీకు ఆలోచన? సెటిల్ అవ్వాలి, అమ్మ చూసుకోవాలి, ఏం లైఫ్ మీద ఒక క్లారిటీ. సెటిల్ అయిపోయేదంటే ఏజ్ బార్ అయిపోతుంది. నువ్వు ఆపు ఇంకా, నోర్మోయ్. మైండ్ లో మొత్తం ఏం నూరిపోసాడో గానీ మొత్తం మైండ్ అసలు చేంజ్ చేసేసాడు. నీకు తల్లి మీద ఎంత ప్రేమ లేకుండా మాట కూడా వినకుండా తయారు చేశాడు. ప్లీజ్ అమ్మా, ఏంటే ప్లీజ్, నేను చెప్పింది వినమంటే వినట్లేదు. 1 year టైం ఇచ్చారు కదా, నాకు నమ్మకం ఆగలేకపోతున్నావు నువ్వు అసలు. వెంకటేష్, అమ్మాయి వినదు. అమ్మా మీరు అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళండి. 1 year, ఈ 1 year లో ఒకరు డిస్టర్బ్ చేసుకోవడం కానీ ఫోన్లలో మాట్లాడుకోండి, వద్దు అనట్లేదు. ఇద్దరికి అదే ఇలా ఉంటే 1 year తర్వాత పెళ్లి అవుతుంది. అర్థమైందా? చూసారు కదా. సో ఇలా ఇమ్మెచ్యూర్డ్ గా ఆలోచించి అమ్మాయిలు ఎంతో మంది ఈ మధ్యన జరిగే పరువు హత్యలు కానీ, లేకపోతే అమ్మాయిలే తమ సూసైడ్ చేసుకోవడం కానీ, అబ్బాయి మోసం చేశాడని కానీ, ఇలాంటివన్నీ ఆపటం కూడా చూస్తున్నాం. సో ఇలాంటి సందర్భంలో మనం వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తామని ఎలా అనుకుంటారో నాకు అర్థం కాదు. ఇక్కడైతే పెళ్లి చెప్పారు కదా 1 year వరకు ఆగలేకపోతున్నారు. నేను ఇక్కడ మాట్లాడుతున్నా, ఒక్క నిమిషం. 1 year తర్వాత డెఫినెట్ గా వీళ్ళకి పెళ్లి చేసే ప్రయత్నం అయితే చేస్తాం. ఈ లోపు వీళ్ళిద్దరి గురించి అని చెప్పి ఒక పోలీస్ స్టేషన్ కానీ, ఒక కౌన్సిలింగ్ సెంటర్ కి కానీ వెళ్ళి పెద్ద దిక్కుగా ఎవరన్నా ఉంటే కనుక వాళ్ళని అప్రోచ్ అయ్యి వీళ్ళిద్దరి ప్రొటెక్షన్ కి సంబంధించి, వీళ్ళిద్దరి ఫ్యూచర్ కి సంబంధించి సరైన డెసిషన్ తీసుకొని వీళ్ళిద్దరిని కలపడానికి ప్రయత్నిస్తాం. అంతేకాని ఏంటమ్మా రామ్మా చెప్తే అర్థం చేసుకో. ఏంటి నువ్వు అసలు నవ్వద్దు అమ్మాయి, అసలు ఎందుకు అలా చేస్తున్నావు? ఎందుకు ఇంత బాధ పెట్టిస్తున్నావు? ఎందుకు ఇంత ఏడుస్తున్నావు? వీళ్ళిద్దరికి పెళ్లి చేసే ప్రయత్నం అయితే చేస్తాం. డెఫినెట్ గా వాళ్ళిద్దరు జెన్యూన్ గా ఉండి ఇదే ప్రేమ వాళ్ళిద్దరి మధ్యలో ఎప్పటికీ ఉంది అంటే 1 year వరకు కూడా ఇదే ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి పెళ్లి చేయడానికి అయితే ట్రై చేస్తాం.